ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. నీవు అద్భుతములు చేసేటివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవుడు మనిషిని ప్రేమించాడు. సదాకాలం మనం ఆయనతోనే ఉండాలని ఒక పెద్ద ప్రణాళిక ఉంది ఆయనకి. మనం ఎంత తప్పులు పొరపాట్లు చేసినప్పటికీ మన పాపములన్నీ తుడిచివేసి ఇంకెన్నటికీ అవి గుర్తురానంత దూరం చేసి మనం సదాకాలం ఆయనతో ఉండడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. 24వ అధ్యాయం చూసినప్పుడు అక్కడంతా దేవుడు ఎంతో కోపగించి మరి ప్రజలను దండిస్తున్నాడు. కానీ ఇక్కడ అవన్నీ దాటుకొని వచ్చి మీరెంతో బిగ్గరగా స్తుతిస్తారు, కేకలు వేసి ఉత్సాహధ్వాని చేస్తారు అన్నట్లుగా మరి ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రవక్త దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. దేవుని స్తుతించడం కన్నా నా నాలుక మొదల నుంచి చివరి వరకు చీలిపోవటం మంచిది అని చార్లెస్ స్పర్జన్ అన్నాడు. దేవుని స్తుతించాలి, గనపరచాలి. ఎందుకంటే ఆయన మన పట్ల చేసిన అద్భుతాలు, లేకపోతే ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్లాన్ ఎంతో ఎంతో గొప్పది. తల్లిదండ్రులు మనకి ఏమి చేయలేదు, మనకి ఏమీ ఉంచలేదు అన్నటువంటి భావన మనకు కలుగుతుంది చిన్నతనంలో. కానీ పెద్ద అయిన తర్వాత వారికి మన పట్ల ఉన్న ప్రేమ, వారు మనకు చూపించినటువంటి ఒక ప్లాన్, ఇవన్నీ మనం చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. పరలోకపు తండ్రి అంతకంటే గొప్ప ప్లాన్ మన పట్ల కలిగి ఉన్నాడు. అది మనం గ్రహించిన రోజు, అది మనం తెలుసుకొని ఫైనల్గా జరిగిన రోజు ఆయన ప్రణాళిక అంత గొప్పది. కాబట్టి ఆయన చేసిన ఆలోచనలు, ఆయన చేసిన ప్రణాళికను బట్టి దేవుని స్తుతిస్తాం. పూర్వకాలంలో ఎంతో ముందలనే మన కోసం అంత గొప్ప కార్యాలు సిద్ధం చేశాడు. ఈరోజు చిన్న చిన్న విషయాలు మన ముందున్నవన్నీ సాల్వ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని గణపరిచి, దేవుని స్తుతించి అవన్నీ సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నిన్ను గణపరుస్తున్నాం తండ్రి, నిన్ను ఆశీర్వదిస్తున్నాం తండ్రి, నీ నామమును హెచ్చిస్తున్నాం. నీవు అద్భుతములకు పాత్రుడవు తండ్రి. సదాకాలం నీతో ఉండాలని మా పట్ల నువ్వు పూర్వకాలంలో చేసిన ప్రణాళికను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఈ లోక ప్రయాణంలో ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యల్లో నుంచి, ప్రతి సమస్యలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.